అయ్యగారు 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 చిన్నబాబు గారండి. చిన్నబాబు గారండి వచ్చాడా? లేదండి, వాళ్ళలో కలిసిపోయారండి. కలిసిపోవడమే కాదండి, ఇన్నాళ్ళు మేము తింటున్నది నెత్తురుకూడు. ఇంతకాలం బ్రతికేది మీరు రెక్కల మీద. ఇక నుంచి నన్ను చెప్పనివయ్యా, ఇక నుంచి మీలో ఒకడిగా మీతో కష్టపడి పని చేస్తాను అని. ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు. అది సరేనయ్యా, వాడు వాళ్ళతోనే ఉండిపోతే ఎలా? ఎంతకాలం ఉంటారండి? శివాజీ కింద పుల్ల ముక్క గుచ్చుకుంటేనే అమ్మో అనేవారే, అలాంటి ఆయన ఆ మట్టి కొంపల్లో ఉంటారా? ఏంటి బాబు? ఏం లేదులే. ఏమీ లేదంటారేంటి బాబు? గాజు పెంక్ అయితేను. గాజు పెంక? ముగ్గుపట్టండి. ఎందుకయ్యా ఇంత హడావుడి? ఏం బాబు ఏమైంది? మేమంతా లేవు చేయడానికి. ఇన్నాళ్ళు మీరేగా చేసింది. ఈ రకంగానైనా మీతో చేతులు కలిపి మీ కష్టంలో పాలు పంచుకోనివ్వండి. చాలే, ముగ్గు తీసుకెళ్ళవయ్యా. మీ సుఖాలని మర్చిపోయి మా కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డారు. మీ చొలవ వల్ల మా పంపలు మాగటెక్కాయి. మీరు మేము వెళ్ళిపోమంటారా? అబ్బాయి అంత మాట అనడం లేదండి, కానీ అంతే నాన్నగారు బాధపడిపోతారు. బాధ? ఆయనకి నిజంగా బాధే ఉంటే మీ అందరి దగ్గరికి వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకునేవారు. ఆయన అంతస్తు దిగిరారు, నేను అంతస్తుల జోలికి పోను. ఆయన సత్యం తెలుసుకునే వరకు, మనుషులంతా ఒక్కటేనని గుర్తించే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. ఏమిటి నాన్నగారు మీ పిచ్చి? మీకున్న పంతమే అన్నయ్యకు ఉంటుంది. ఎన్నాళ్ళని అక్కడ ఉండగలడు? మెత్తని పట్టు పురుపుల మీద హాయిగా పడుకునేవాడు. అక్కడెక్కడ పడుకుంటాడు, ఎలా ఉంటాడు చెప్పండి? రాధా, నువ్వా? ఏమిటిలా వచ్చావు? ఏమండి, నా మూలంగానేగా మీకు ఈ అవస్థ. అవస్థ నాకా? అంటే ఈ స్థితిలో ఇలా ఉన్నందుకు నేను బాధపడుతున్నాను అనుకున్నావా? మీకు బాధ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని స్థితికి తెచ్చింది నేను. ఆనాడు నేను అలా తొందరపడకుండా ఉండుంటే ఇంత త్వరగా కళ్ళు తెరిచి ఉండేవాణ్ణి కాదు. రాధా, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. మా కోసం తరతరాల మీ ఆస్తిని, తండ్రి గారిని వదిలిపెట్టొద్దు, వెళ్ళిపోండి అనాలనుకుంటూ, అంతే కదా? రాధా, ఇంతకాలం సుఖపట్టంలోనే సుఖం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టపట్టంలో కూడా సుఖం ఉందని తెలుసుకున్నాను. మీరందరూ ఏకమై నన్ను అనుభూతికి దూరం చేయకండి. నన్ను మీలో ఒకరిగా ఇక్కడే ఉండనివ్వండి. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. వెళ్ళు. అయ్యగారు 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 బ్రిటిష్ వారండి. బ్రిటిష్ వారండి. స్వరాజ్యంగానే ప్రకటించారా? లేదండి, స్టీల్ కవర్ పంపించారండి. గుడ్. ఆహ్వానం ఎక్కడి నుంచి నాన్నగారు? లండన్ నుంచి ఆహ్వానం వచ్చిందమ్మా. మనల్ని వాళ్ళ అతిథులుగా రమ్మన్నారు. అక్కడి నుంచి అలా పర్యటన చేసి. ఏమిటి నాన్నగారు? ఏముందమ్మాయి గారు, విదేశీ పర్యటన అనగానే చిన్నబాబు గారు గుర్తుకొచ్చారు. అందరూ కలిసి వెళ్ళాలనుకున్నారుగా, ఆయన అలా వెళ్ళిపోయారు. అయ్యగారు బాధపడుతున్నారు. అయ్యా, ఈ పంతం పోవాలంటే తమరోసారి అలా వెళ్ళొస్తే వచ్చేసరికి చిన్నబాబు గారు ఇంట్లో ఉంటారు. కొన్నాళ్ళ పాటు తమకి బాధ తప్పినట్టు ఉంటుంది. ఉంటుందండి అయ్యగారు. ఏమే, పెద్దయ్య గారు లండన్ వెళ్ళడం చూసి చిన్నయ్య గారిని ఇంట్లో పెట్టుకున్నావా? పెద్దయ్య గారు ఉంటే రమణమ్మలాగా నిన్ను చెట్టు కట్టి సజీవదానం చేసి ఉండేవారు. ఇప్పుడు ఆయన వచ్చినా ఊరుకోరు నిన్ను. నా మాటను ఇప్పటికే ఊరంతా గప్పమంటుంది. ఆయన వస్తే పంపించేయి, ఆయన బయట పంపించేయి. సరే, నీ కర్మ. అమ్మాయి రాధా, ఏమిటి పిన్ని? ఇవిగోనమ్మా మామిడికాయలు. ఓ, నేనే అడుగుదాం అనుకున్నా పిన్ని. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏమిటది? నెల తప్పావటగా, రాజాగారి అబ్బాయిని ఉంచుకున్నావటగా.
వదినే ఈ పాలు తీసుకో. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏమిటో వదినే, నీరసంగా ఉంది. అయినా అలాంటి పని ఎందుకు చేసావమ్మా నువ్వు? ఏమిటది? 3వ నెల కడుపు తించావుంటగా? వదినా, వద్దు రాదా, వద్దు, ఇంకేమీ చెప్పదు, నేను వెళ్ళలేను. అవును, వాళ్ళు ఇలా మాట్లాడటానికి అవకాశం కలిగించింది నేనే. వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తాను. నేను పెళ్లి చేసుకుంటాను. అవును రాదా, ఆడది మగాడు ఒక చోట ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూశారు, విమర్శించారు. అదే భార్య భర్తలైతే రాధా, ఎందుకు అలా ఉన్నావు? ఎక్కడో భవంతుల్లో ఉంటూ పరమాన్నం తినే మీరు రాధా, పూరిపాకుల్లో ఉన్నా భవంతుల్లో ఉన్నా తలదాచుకోవటానికి, అన్నం తిన్నా పరమాన్నం తిన్నా కడుపు నింపుకోవటానికి. మనిషి ఎక్కడ ఉన్నాడనేది కాదు ప్రశ్న, ఎక్కడ తృప్తిగా ఉండగలుగుతున్నాడు అని. నా జీవితానికి పరిపూర్ణమైన తృప్తి ఇక్కడ కలిగింది. నాకెందుకంటే ఏం లేదండి. వాంతి చేసుకుంటూ ఏం లేదంటే ఏ ఒంట్లో బాగాలేదా? బాగుందండి. వాంతి చేసుకున్నంత మాత్రాన ఒంట్లో బాగాలేనట్టేనా? అమ్మ దొంగ, ఇంతకాలం నాకు చెప్పకుండా దాచావు కదూ. రాధా, ఏంటి అలా మారిపోయావు? ఏం లేదండి, మీరు అక్కడే ఉండి నా స్థానంలో మరొకరుండుంటే ఈ శుభవార్త ఎందరికి ఆనందం కలిగించేదో, ఎంత ఆర్భాటం జరిగిండేదో. పిచ్చిదానా, రాజమందిరంలో పుట్టవలసిన కృష్ణ పరమాత్మ కటకటాల వెనకాల పట్ల అంత మాత్రం చేత దేవుడు కాకుండా పోయాడు. చూడు, ఇది ఎవరి ఆనందం కోసం కాదు, మన ఆనందం కోసం, మన కోసం. ఇలాంటివి ఎప్పుడు మనసులో పెట్టుకోకు. ఇంతకంటే ఈ సర్వారాయుడు తల తగి వీధులు పడ్డా బాధపడేవాడి కాదు. ఇంత జరుగుతుంటే కనీసం ఆశ్చర్యం చేయకుండా అవుతారా? క్షమించండి, వెళ్ళక ఎంతో కాలానికి వెళ్ళారు. వెళ్తూ కూడా మనశ్శాంతి లేకుండా వెళ్ళారు. అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేయడానికి ఇష్టంగా ఇప్పుడు జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేశాం. మేమిక్కడ ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. మాకు మా వంశానికి ఇంత అన్యాయం జరిగేది కాదు. మా అడుగుదాడల్లో నడిచే మా కొడుకు మా నుంచి దూరం కావడమే పెద్ద అవమానం. దాన్ని మించి తరతరాలుగా మా కాళ్ళ దగ్గర పడి ఉండే జాతి, మా ఎంగిలి మెతుకులకు ఆశపడి మాకు బానిసలాగా ఉండే జాతితో వీయమందడంతో ఈ రంగపురి వంశానికే మాయని మచ్చ ఏర్పడింది. ఈ మచ్చ ఎవరో మాపగలిగేది కాదు. వీల్లేదు. జరిగింది పెళ్లిగాను, అది పెళ్ళాంగంలో వ్యవహరించబడడానికి వీలేదు. అది ప్రాణంతో ఈ రంగపురిలో ఉండడానికి వీలేదు. అవును బాబు, అబ్బాయి గారు దాని మాయలో పడ్డారు బాబు. దాన్ని వేరు చేస్తే తప్ప. వేరు చేస్తే కాదు, వేరు చేసి తీరాలి. రాజేంద్ర కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో భవించలో పడేది. ఈ ప్రయత్నంలో ఏ నష్టం జరిగినా భరిస్తాను, ఎవరి ప్రాణాలు పోయినా సహిస్తాం. రాజేంద్ర బాబుని ఎవరో బుర్ర పగలగొట్టేశారమ్మా. అవునమ్మా, ఊరంతా అక్కడికి వెళ్తున్నారు. ఈ విధంగా పాండవ వీరులు లేని తరుణం పసిగట్టి కౌరవులు పద్మ వ్యూహం పన్నగా